వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. టీడీపీ జనసైన్యానికి సంక్రాంతి పండగ ముందే వచ్చేసింది. ఎందుకంటే తెలుగుదేశం పిలుస్తుందిరా కదిలిరా అన్న నినాదంతో ఈ నెల 10వ తేదీన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి విజయనగరం జిల్లా బొబ్బిలి రానున్నారు. ఈ కార్యక్రమానికి ఓ పండుగల జరుపుకునేందుకు పార్వతీపురం నియోజకవర్గ టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చిన బోనాల విజయచంద్ర ఈ కార్యక్రమానికి సుమారు 2,50,000 మంది తరలి రానున్నారు. కావున మన నియోజకవర్గం నుండి టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున బొబ్బిలి తరలి రావాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం నియోజకవర్గ పరిశీలకులు గోవిందరాజు, అలాగే చోడవరం ఇన్ఛార్జ్ బత్తుల తాతయ్య బాబు, రాష్ట్ర బీసీ కన్వీనర్ మల్ల సురేంద్ర, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి విజయ్ అదే నినాదం తీసుకుంటూ ఇప్పుడు కూడా రా కదిలిరా అని నినాదం యూజ్ చేస్తూ 22 నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో మా రాష్ట్ర అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు గారు తిరగడం జరుగుతుంది. అందులో భాగంగా 10వ తారీఖున విజయనగరం పార్లమెంట్ పరిధిలో బొబ్బిలి నియోజకవర్గంలో 10వ తారీఖు మార్నింగ్ మా అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రావడం జరుగుతుంది. ఈ రా కదిలిరా అని ప్రజల్ని చైతన్యపరచడానికి ఎలాగైతే ఈ రాష్ట్రం దగా చేసిందో, ఎలాగైతే ఈ జగన్మోహన్ రెడ్డి సైకో పాలన ద్వారా దళితులు కానీ, బీసీలు కానీ, మహిళలు కానీ దగా పడ్డారు. మహిళలకి, ఆడపడుచులకి వాళ్ళకి మానభంగాలు జరుగుతూ గౌరవం కూడా లేకుండా పోతుంది. దళితుల్ని దారుణంగా, అతి కిరాతకంగా దౌర్జన్యాలకు గురి చేస్తూ జరుగుతుంది. బీసీలని ఏదైతే ఉందో, బీసీలు మేము ఎప్పుడు తెలుగుదేశం ఏమని పిలుస్తుందంటే బ్యాక్ బోన్ కమ్యూనిటీ అని పిలుస్తాం. ఇంకో ముందుకెళ్తూ నేనేమంటానంటే బ్యాక్ బోన్ కమ్యూనిటీ కూడా గెలిపిస్తే మరి పార్వతి నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి పదవిలో తీసుకెళ్తాని చెప్పి మరొకసారి ఆయన ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటాం. ఆర్థిక నేరగాడు 16 నెలలు జైల్లో ఉన్నటువంటి ఒక దొంగ రాష్ట్రాన్ని పాలిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం చూసాం, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ఈ దొంగ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలి అన్నటువంటి ఒక నినాదానం ఈరోజు రాష్ట్రంలో వస్తూ ఉంది. ఈరోజు మనం చూసాం, రాష్ట్ర భవిష్యత్తుని దోచుకు తిన్నటువంటి ఒక పెద్ద ఆర్థిక ఉగ్రవాది ఈ జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి వాడు. ఈరోజు రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు చేపడుతున్నటువంటి రా కదలిరా అన్నటువంటి కార్యక్రమం దిగ్విజయం చేయాలన్నటువంటి ఒక ఆలోచన. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కూడా సూచించేది ఏంటి అంటే, రేపు మనము అధికారంలోకి రావాలి అంటే ఈ మూర్ఖుడిని, దౌర్భాగ్యుడిని, దుర్మార్గుడిని రాష్ట్రం నుంచి బట్టలు ఉడదీసి తరిమి కొట్టవలసినటువంటి పరిస్థితి మనందరి మీద కూడా ఉంది. ఈరోజు రాష్ట్రంలో భవిష్యత్తు లేకుండా చేసేసాడు. ఈరోజు ఇంకొక సంకేతం తీసుకొచ్చాడు. ఏంటి? ఒక కొత్త నినాదం, ఆడుదాం ఆంధ్ర అంట. ఎవడు నాడిస్తావరా నువ్వు? నాకు అర్థం అవట్లేదు. నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నాను. ఇప్పటికే రాష్ట్ర ప్రజలతో ఆడుకున్నటువంటి పరిస్థితి చాలదా? నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనాల విజయచంద్ర గారి ఆధ్వర్యంలో రేపు 10వ తారీఖున జరగబోయే తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అన్నటువంటి ఒక నినాదానంతో జాతీయ అధ్యక్షులు, రేపు కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సెంట్రల్ కమిటీ పంపించినటువంటి అబ్జర్వర్స్గా ఈరోజు నియోజకవర్గానికి రావడం జరిగింది. మరి చోడవరం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మరి బత్తుల తాతయ్య బాబు గారు కూడా ఈ నియోజకవర్గానికి అబ్జర్వర్గా రావడం జరిగింది. అదేవిధంగా మరి మల్ల సురేంద్ర గారు కూడా రావడం జరిగింది. నేను కూడా అబ్జర్వర్గా రావడం జరిగింది. ఇందులో భాగంగా రేపు 10వ తారీఖున జరగబోయినటువంటి కార్యక్రమం విజయవంతం చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి 4 మండలాలు, పార్వతీపురం టౌను, రూరల్, అదేవిధంగా సీతానగరం, బల్జిపేట 4 మండలాల నుంచి కూడా సుమారు 30,000 మంది జనాభాతో ఆ యొక్క ప్రాంగణం నింపాలన్నటువంటి ఒక ఆలోచనతో ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ స్థాయిలో అక్కడ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. బొబ్బిల్లో మరి మాట్లాడుకొని మొట్టమొదటిగా మరి వెంటనే నేను ఇప్పుడే అరేంజ్ చేస్తానని అనగానే మీటింగ్ ఇక్కడ రావడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ ఈ సమావేశమే కాదు, మరి రేపు కూడా కంప్లీట్గా మండల స్థాయిలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి కూడా మనందరూ కూడా కేంద్రం సమాయత్తపరచుకొని మరి ఈ తాలూకా మీటింగ్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ, మరి మీ అందరూ కూడా ప్రతి ఒక్కరిని, ఇది నాది బాధ్యత, ఒక ఇన్ఛార్జ్ ఒక్కటే బాధ్యత కాదు, అందరినీ కూడా తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు అందరినీ కూడా ఇది బాధ్యత. కాబట్టి ఆయన్ని